ఆస్ట్రాలజీ అనేది చాలామంది ప్రిడిక్షన్ చెప్పడం అనుకుంటారు. కానీ ఆస్ట్రాలజీ అనేది ఒక వ్యక్తికి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే టూల్. ఈ డైరెక్షన్‌ని మనం గాని తెలుసుకున్నట్టయితే 100% మనం ఎటువైపు ఏ దిశలో ప్రయాణిస్తే మన వృత్తి గాని, లేదనేసంటే మనకి ఏ విధంగా అమౌంట్ వస్తుందని గాని, లేదా మనం ఏ బిజినెస్ చేస్తే మనకి బావుంటుందనేది కూడా ఆస్ట్రాలజీ ద్వారా ఒక డైరెక్షన్‌గా మనం తెలుసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఒక చిన్న పిల్లవాడిది మనం 3 సంవత్సరాల పిల్లవాడిది బర్త్ చార్ట్ తీసుకొని, రాహువు, చంద్రుని యొక్క కాంబినేషన్ గాని అతను చార్ట్‌లో ఉన్నట్టయితే, రాహు ఏంటనేసంటే చూడడం. ఏదైనా ఒక వస్తువుని, ఆబ్జెక్టివ్‌ని చూడడం రాహు పనైతే, మూన్ ఏంటనేసంటే చంద్రుడు సబ్‌కాన్షియస్ మైండ్‌ని యాక్టివేషన్ చేస్తుంది. రాహువు, మూన్ యొక్క కాంబినేషన్ గాని మన బర్త్ చార్ట్‌లో చూసినట్టయితే, ఆ పిల్లవాడికి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అంటే ఫోటో రూపంలో గాని, లేదా వాల్‌పేపర్ రూపంలో గాని, లేదనేసంటే ఏదైనా రూపంలో అతనికి చూపించి, ఆ విధంగా నువ్వు అయితే బావుంటది అని ఆబ్జెక్టివ్ చూపించినట్టయితే, ఆ అబ్బాయి ఆ ఫోటో ఏదైతే చూపిస్తారో అది 100% ఆ అబ్బాయి గ్రాస్పింగ్ చేసుకొని, సబ్‌కాన్షియస్‌కి పంపించుకొని 99% ఆ వృత్తిని చేపట్టడానికి అబ్బాయికి అవకాశం ఉంటది. ఇది మూడో సంవత్సరం నుంచే మనం పిల్లలకి అలవాటు చేసినట్టయితే, అతను 30 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒక మంచి పొజిషన్‌లో ఉండి, ఆఫ్టర్ అతను లైఫ్ అంతా చాలా హ్యాపీగా అతను లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాడు. ఈ విధంగా మనం పిల్లలకి ఒక డైరెక్షనల్ స్ట్రెంగ్త్‌గా ఇవ్వడానికి మనకి ఆస్ట్రాలజీ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది ఈ ఆస్ట్రాలజీని ఏం చేస్తారనేసంటే, జస్ట్ చూసి ఇప్పుడు ఈ విషయం జరుగుతది అనేది చెప్పడం జరుగుతది. దానికన్నా ఇటువంటి టూల్స్ గాని చెప్పినట్టయితే, మనకి ఒక డైరెక్షన్ దొరికి 100% మంచి లైఫ్‌ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటది. థాంక్ యూ.